హలో అండి. బేసిక్గా బ్రో ఏమో సూపర్ మ్యాన్. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు జస్టిస్ లీగ్ టీమ్ని చూస్తున్నట్టుంది. ఎందుకంటే అందరూ సూపర్ హీరోస్ ఇన్ సమ్ ఆర్ అదర్ వే. ఎందుకంటే ఇది వాళ్ళ ఫుల్ టైం వర్క్ కాదు, వాళ్ళకి నార్మల్గా వేరే వర్క్స్ ఉన్నాయి. బట్ అయినా కూడా దే టుక్ అవుట్ టైమ్, దే హ్యావ్ పుట్ సమ్ ఎఫర్ట్స్ అండ్ దే హ్యావ్ మేడ్ సంథింగ్. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ చాలా బిజీ ఉండే అనమాట. సో ఏదైనా మూవీ చూద్దాం ఈ వీకెండ్, దృశ్యంకి వెళ్దామా లేదా కరుపుకి వెళ్దామా అని అనుకున్న టైంకి థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ బ్రో. యా, ఎందుకంటే నేను ఎప్పుడు ఇండీ ఫిల్మ్స్కి చాలా వాల్యూ ఇస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం ఒక ప్రొడక్షన్ కంపెనీకి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం లేదా ఏదైనా సినిమా చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఎంత కొంత క్యాల్కులేషన్స్ ఉంటాయి. బట్ ఇండీ ఫిల్మ్ ఏంటంటే స్ట్రైట్ అవుట్ ఆఫ్ హార్ట్ అనమాట, మనకు అనిపించింది మనం చేస్తాం. సో అలా వచ్చిన సినిమానే ఇది. అండ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ కోట్స్ రావడం, అండ్ ఆ కోట్కి కాంట్రాస్టింగ్గా ఇంకో కోట్ రావడం, అండ్ ఇది ఒక స్క్రీన్ ప్లేలో ఒక పార్ట్ అవ్వడం, అండ్ ఆ లైఫ్ అనే చాప్టర్లో పడిన కట్స్ కానివ్వండి, ఇవన్నీ నాకు చాలా క్రియేటివ్గా అనిపించాయి అనమాట. అంటే ఇట్స్ ఫిల్డ్ విత్ సో మెనీ క్రియేటివ్ ఐడియాస్. నాకు కనెక్ట్ కానీ ఐడియాస్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నార్మల్గా ఒక సూపర్ హీరో మూవీ చూస్తున్నప్పుడు, ఒక సూపర్ మ్యాన్ మూవీయే చూస్తున్నాం, ఒక మీటియర్ ఏదో వస్తుంది, సూపర్ మ్యాన్ వెళ్ళి కాపాడుతాడు. బట్ దాని డెబ్రీస్ వచ్చి అక్కడొక్కడ పడుతుంది. పడినప్పుడు కొంతమంది పోవచ్చు, ఇప్పుడు కార్ మీద పడినప్పుడు కార్లో కొంతమంది పోవచ్చు. బట్ మనం ఎప్పుడు కూడా సూపర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి చూడు నీ వల్ల ఇటు పోయాడని చెప్పి మనం, ఎందుకంటే చాలా ఎక్కువ మందిని కాపాడాడు కాబట్టి. సో అలా ఇంత బాగా మూవీ తీసినప్పుడు ఆ చిన్న చిన్న ఫ్లాస్ కూడా నేను అసలు ఏమీ పట్టించుకోబుద్ది అవ్వలేదు. సో డెఫినెట్లీ యువర్ సూపర్ హీరో బ్రో, యూ ఆర్ ది రియల్ సూపర్ మ్యాన్ అండ్ దిస్ ఈస్ అ సూపర్ ఫిలిం. థ్యాంక్స్ ఫర్ ది ఇన్వైట్. I've had terrific fun and looking forward to see more, bro. Thank you so much.